హాయ్ ఐ లవ్ యూ. ఇవాళైతే నేను ఒక మంచి పెయింటింగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈ పెయింటింగ్ ఎలా ఉంది ఏంటి అని అయితే వీడియో మొత్తం చూసి చివరిలో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. పెయింటింగ్ బాగుందా లేదంటే మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా నేను హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకొని ఇంకా బెటర్గా వీడియోస్ అయితే నేను డిజైన్ చేసి ఇస్తాను. మీకు ఒక విషయం తెలుసా, ఆ పెయింటింగ్ వేస్తుంటే చాలా మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా మ్యూజిక్ వింటూ డ్రాయింగ్ వేస్తూ ఉంటే ఆ ప్రశాంతత చాలా బాగుంటుంది. ఆ ఫీలింగే వేరండి. ఏదైనా మంచిగా మ్యూజిక్ వింటూ పెయింటింగ్ వేయండి, ఒక్కసారి మీకైతే ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అయితే ఇవాళ నేను కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పెయింటింగ్ అయితే నేను వేస్తాను. ఇవాళ అంటే 24 జూన్ 2025 టుడే సీరియల్ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పెయింటింగ్ అయితే వేస్తున్నాను. చూద్దాం ఏం జరిగింది అంటే, ఇవాళ దశరథ్ గారు ముందుగా అనుకున్న నిర్ణయాల ప్రకారం కొత్తగా నేనైతే షెడ్యూల్ చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాను నాన్నగారు అని శివనారాయణ గారికి చెప్తూ ఉంటారు. కానీ శివనారాయణ గారు తీసుకొని సరే అని చూస్తూ ఉండగా మధ్యలో ఆలోచనలో పడిపోతాడు. ఏమైంది నాన్న అని దశరథ్ గారు అడిగితే, ఏం లేదు, నేను కార్తీక్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. అయితే పారిజాతం అప్పుడే ఉండి పారిజాతం గారు ఏమంటారు అంటే, ఇంకా ఆలోచించడం ఎందుకు, తనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేస్తారు కదా అంటే, లేదు కార్తిక్ గురించి అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకు నేను ఆఫర్ చేసినప్పుడు నాది అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినా చేయాలి, లేదంటే ఏదో బంగారమో లేదంటే ఆస్తిలో సగం వాటానో అడగాలి కదా. కానీ నేను తనకి ఎంటీ సైన్ చేసిన బాండ్ ఇచ్చినప్పుడు కూడా తను ఎందుకు జోష్నాకు తిరిగి ఇచ్చేశాడు, జోష్నా పైగా ₹1 రాసినా కూడా తను యాక్సెప్ట్ చేశాడు ఎందుకని అంటే, కార్తీక్ ఇదొక్కటే కాదు, ఏదో మనసులో పెట్టుకొని ఏదో మైండ్ సెట్తో మన ఇంట్లోకి అడుగు పెట్టాడు అని శివనారాయణ గారు అంటారు. అప్పుడే జోష్న కూడా తన మనసులో అనుకుంటుంది, నేను కూడా అలానే అనుకుంటున్నాను, ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు అనేసి అంటుంది. అప్పుడు శివనారాయణ గారు ఏమంటారంటే, సర్లే ఎలాగైతే ఏమి అనుకొని భోజనం తిందాం పదండి అంటే, జోష్న మాత్రం నాకు ఆకలి వేయట్లేదు, నేను లోపలికి వెళ్తున్నానని వెళ్ళిపోతుంది. వెళ్ళాక కట్ చేస్తే కార్తీక్ నెక్స్ట్ ఏం చేస్తారంటే, కార్తీక్ అలా ఆకాశం వైపు చూసి చందమామ వైపు చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే దీప వస్తుంది అక్కడికి. అప్పుడు దీప కూడా అట్లానే చూసి ఏం చూస్తున్నారు అని చెప్పి కార్తీక్ని అడుగుతుంది. అయితే కార్తీక్ చెప్తాడు, మన పెళ్లి చేసినందుకు మనం థ్యాంక్స్ చెప్దామని ఆకాశం వైపు చూస్తున్నాను అంటాడు. అప్పుడు దీప ఉండి, అయితే చెప్పవలసింది ఆకాశంకి కాదు మన అత్తయ్య గారికి, ముందుగా తనే అనుకునింది మన పెళ్లి చేయాలని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏమంటాడంటే, నిన్న ఒక మాట అడుగుతాను చెప్పు మరదలా అంటాడు. అప్పుడు దీప ఉండి అలుపు లేకుండా 2 మాటలు అడగండి అంటుంది. అప్పుడు కార్తీక్ ఉండి, నువ్వు ఒక మాట ఇట్లా అడగమన్నావు అంటే నేను తెల్లవార్జులు అడుగుతానే ఉంటానంటే, నేను అలుపు లేకుండా వింటూనే ఉంటానంటది దీప. నువ్వెక్కడ వింటావు అని కార్తీక్ సెటైరికల్గా అంటాడు. ఎప్పుడు నిద్ర అంటావు, నేను ఏదైనా చెప్తే అంటే, సరే ఏదో చెప్పబోతుంటే దీప ఉండి, అమ్మ నాకు నిద్ర వచ్చేస్తుంది నేను వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఏదో ఫన్నీగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే అలా ఉంటుంది. కట్ చేస్తే స్వప్న వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళ మమ్మీ అంటుంది ఫస్ట్ మనం తిరుపతికి వెళ్దాము అని. తర్వాత వాళ్ళ డాడీ వచ్చి, తిరుపతి ఎందుకు, నా కొడుకు ఉన్నాడు కదా, అంత మంచి మూడ్ని చెడగొట్టడానికని వచ్చి కార్తీక్ గురించి నెగిటివ్గా చెప్తుంటాడు. ఏమైంది అంటే, ఇట్లా పారు అత్తయ్య గారు ఫోన్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంట, ప్రాబ్లం సాల్వ్ చేస్తే శివనారాయణ మామయ్య గారు ఇట్లా చెక్ ఇస్తే దాంట్లో ₹1 జోష్న రాస్తే యాక్సెప్ట్ చేసిందంట, వాడొక్కడు చాలు ఇట్లా చెడగొట్టడానికి, అన్నీ వాళ్ళు ఎప్పుడు అట్లానే పని వాళ్ళుగా ఉంటారని దాన్ని తిడుతుంటే స్వప్న కొంచెం కోప్పడుతుంది. కట్ చేస్తే దీప వాళ్ళు దిగిన ఫొటోస్ అన్ని కూడా జోష్నకు పంపిస్తుంది. వెంటనే కాల్ చేస్తే జోష్న కోపంతో, నాకెందుకు పంపించా వీడియోస్ అంటే, మా అత్తయ్య మమ్మల్ని చూస్తే దిష్టి తగులుద్ది అని చెప్పింది, ముందు ఫోటోలు ఎలా ఉన్నాయో చెప్పు జోష్న అని 2-3 టైమ్స్ అడుగుతుంది. తనకు కోపం వస్తుంది జోష్నకి. మీరు మారరా అని అంటుంది. నేను మారుతానులే కానీ ముందైతే చెప్పు ఎలా ఉన్నాయి నా ఫొటోస్ అని చెప్తుంది. అప్పుడు వెంటనే తన దగ్గరికి పారిజాతం వస్తే వాళ్ళు ఇలా ప్లాన్
చేస్తారు జోష్న పారిజాతం గారు. ఎలా అయినా సరే దీపాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, మనం చాలా తప్పు చేసాము దీపాన్ని ఇంట్లో పెట్టి అని చెప్తుంది. ఆ ప్లాన్ వాళ్ళిద్దరు ఉంటారు. ఇది ఇవాల్టి సీరియల్. బాయ్.